ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రేమ నుండి ఉద్భవించే నవరుచులు, ప్రేమతో ఆరంభమై ఆశ నిగ్రహంతో ముగించబడుతుంది. అంటే 9 రుచులు అన్నమాట. ప్రేమ నుండి ఉద్భవించే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనేది పరిశుద్ధాత్మకు సూచన. ఇవన్నీ చేయాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి లేని మనం చేయలేము. అందుకే అంటాడు, నీ శక్తి నీ బలం కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాలను చేస్తాం. పరిశుద్ధాత్మ పొందే వరకు మీరు వేచి ఉండండి. మీ వల్ల కాదు ఈ కార్యం. సేవ అంటే మీ వల్ల కానీ అయ్యే పని కాదు. సేవకు కావాలి ఆత్మ శక్తి, పరిశుద్ధాత్మని తోడు కావాలి. కాబట్టి మీరు వేచి ఉండండి అని ఆనాడు ఆదిమ అపోస్తలులతో ప్రభు అన్నాడు. కాబట్టి ఇంత పెద్ద కార్యం ఎలా చేస్తారని మనల్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ దేవుని సన్నిధి మనకు తోడు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభు నాతో మాట్లాడినాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం. నా మంచితనం అంతా నేను నీకు కనపరుస్తాను, నాకంటే మీకు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నేను నీ ముందు నడుస్తానన్నాడు. నా మహిమను నీకు నేను చూపెడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Yes, God is going to show His glory in every family. ప్రతి కుటుంబంలో మీరు దేవుని మహిమను చూడబోతున్నారు. ఇది నేను చెప్పేది ఉట్టి మాటలు కాదు, దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఇచ్చిన మాటలు. కాబట్టి యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరి నిగ్రహ శక్తి అన్నప్పుడు పౌలు భక్తుడు చాలా నిగ్రహ శక్తి గలవాడు. అందుకే ఎన్ని కార్యాలు చేసినాడు. ఈ నిగ్రహ శక్తి గలవారు వారి కుటుంబంలో పనులు చేస్తారు, వారు ఉద్యోగంలో పనులు చేస్తారు, వారు దైవ కార్యాలు చేస్తారు, అన్నీ చేయగలరు. అందుకే పౌలు అంటాడు కదా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయను. మీలో కొందరు అంటారు, నేను లేవలేను 4 గంటలకు, నేను మరి అంత ఉదయం పనులు చేయలేను, నేను అంత దూరం రాలేను, ఇదంటే నేను రాలేను, నేను పోలేను, నేను చేయలేను, నేను తినకుండా ఉండలేను. ఇలాంటి మాటలన్నీ కూడా బలహీనపరచు ఆత్మ అన్నమాట. బలపరచు ఆత్మ మనకు దేవుడు ఇచ్చినాడు, అదే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. అందుకే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అందుకే ఈ మాట మీరు మాటి మాటికి అనాలి. 1 కొరింథీ 9వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. 1 Corinthians 9 chapter 26 and 27. 1 కొరింథీ 9వ అధ్యాయం 26, 27. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి లేకుండా నేను పరిగెత్తడం లేదు, గురి గమ్యం లేకుండా నేను పరిగెత్తాను. ఈ 40 రోజులు కూడా ప్రతి విశ్వాసికి ఒక గురి అంటూ ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. గురి కలిగిన ప్రార్థనలు చేయాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. నీకేం కావాలి దేవుని దగ్గర నుండి అది నీవు ప్రార్థన చేయాలి. దేవుడు తన చిత్త ప్రకారం నీకు జవాబు అనుగ్రహిస్తాడు. నన్ను అడిగితే మీ ప్రార్థన లిస్టులో మొట్టమొదట సోమరితనాన్ని తీసివే ప్రభు అని ప్రార్థన చేయాలి, బద్ధకము తొలగించమని ప్రార్థన చేయాలి. ఉదయం లేవడానికి శక్తి నాకు దయచేయండి.
ఉపవాసం ఉండడానికి నాకు శక్తి దయచేయి. దేవుని వాక్యం అర్థం అవునట్లు గ్రహింపు శక్తి నాకు దయచేయి. ఇవన్నీ చాలా బేసిక్ నీడ్స్ అన్నమాట. ఇవన్నీ మొట్టమొదట నువ్వు అడిగి పొందుకోవాలి. నా పేరిట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తానంటున్నాడు. పౌలు అంటున్నాడు, నేను గురి వద్దకు పరిగెత్తున్నాను, గురి చూడని వాని వలె నేను పరిగెత్తడం లేదు. 27వ వచనం 1 కొరింథీ 9:27, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. అదే నిగ్రహశక్తి అన్నమాట. ఈ నిగ్రహశక్తి ఇప్పుడు సేవకులందరిలో ఉంటే ఈ భారతదేశం అంతా సౌవార్థీకరణం అయిపోయేది. ఎప్పుడో నిలిచేవారు నశించిపోతూ ఉన్నారు, వినేవారు వింటూ ఉన్నారు, వినని వారికి ఒక్క తరుణం కూడా దొరకడం లేదు. ఇది కాదు కదా. కనుక మనము పౌలును గురిగా పెట్టుకోవాలి. పౌలు అంటాడు, నేను దేవుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. నేను గాలిని కొట్టినట్టు కాదు నా పోట్లాట, నేను ఏమి ప్రకటిస్తున్నానో అది నేను ఏం చేస్తున్నాను, ఆచరిస్తున్నాను. నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నేను నల్లగొట్టి దాన్ని లోపరుచుకొనిస్తున్నాను. అంటే ఎన్నో ఉపవాసాలు, ఎన్నో జాగారాలు చేసినాడు. సుఖం కోరడం లేదు ఈ భక్తుడు. అన్నిటిలో కూడా దేవుని చిత్తం జరిగించాలనే తీవ్రత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఈ 40 రోజులు చాలా పట్టుదలతో దీన్ని మీరు చేయాలి తప్పకుండా. 21 రోజు మనం ఏం చేసినా కానీ మన జీవితంలో అది అలవాటుగా మారిపోతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 21 days ఇఫ్ యూ డూ సంథింగ్ కంటిన్యూస్లీ ఇట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్ ఫర్ యువర్ లైఫ్. కనుక ఉదయం లేవడం, అలాగే పనులన్నీ చురుగ్గా చేసుకోవడం, పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళడం, తర్వాత విన్న వాక్యాన్ని నెమరు వేయడం, కొద్దిసేపు దేవుని సన్నిధిలో గంటైనా గడిపి ప్రార్థన చేయడం, నీ కుటుంబ క్షేమం కొరకు. నేను చెప్తున్నాను కదా, కీడును తరిమి కొడుతుంది ప్రార్థనా శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓన్లీ ప్రేయర్ విల్ డ్రైవ్ అవే ఈవిల్. చూడండి, మనం ప్రార్థన చేసినాము, యుద్ధ మేఘాలు ఏమైనాయి, మాయమైపోయినాయి, అంటే అణిగిపోయింది. అంటే పెద్ద ప్రపంచ యుద్ధం అవుతుందని అందరూ మాట్లాడుకున్నారు. ఇట్ బికమ్స్ ఎ వరల్డ్ వార్. అంటే దేవుడు ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఏవేవైతే నువ్వు మనసులో అనుకుంటున్నావో, భావిస్తున్నావో, నువ్వు భీతి చెందే అవసరం లేదు. నువ్వు దాని కొరకు విజ్ఞాపన చెయ్యాలి, కొద్ది ప్రయాసపడాలి. ఊరికే రాదు ఏది కూడా. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. 1 తిమోతి 4th chapter 8th verse. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగు. దైవభక్తి అనేదే గొప్ప మర్మం. దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పది అని ప్రసంగం చేసినాను ఉస్మానియా గార్డెన్స్లో. ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ ఈజ్ సో గ్రేట్. గొప్ప మర్మం అన్నమాట ఇది. 40 రోజులు ఏంటి, సిలువను ధ్యానించడం, ఉపవాసం ఉండడం, విశ్వాసులతో కలిసికట్టుగా వెళ్ళడం, దేవుని ముందు వెతకడం, ప్రభాతంలో లేవ్వడం, ఇదంతా పెద్ద మర్మం అన్నమాట. దేవుని స్తోత్రం. నమ్మితే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దాం. దిస్ ఎ గ్రేట్ మిస్టరీ. ఇది ఎవరికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళకి ఇది వెర్రితనం. అది ముందే బైబిల్లో రాసి ఉంది కదా, నశించుచున్న వారికి ఇది ఎలాగుంది, వెర్రితనం. రక్షింపబడుచున్న వారికి ఇది దేవుని శక్తి. కొందరు మీతో ప్రశ్నిస్తారు తప్పకుండా, ఏంటిది సిలువ అయిపోయింది కదా, అయిపోయిన సంగతి ఏంటి, మీరు ఇంకా మళ్ళా ఇప్పుడు యేసుప్రభు అక్కడ తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు కదా, ఇప్పుడు మీరెందుకు ఈ సిలువని గురించి మళ్ళీ ధ్యానిస్తున్నారు? ఎందుకు ధ్యానిస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సిలువ తప్ప మరి దేని యందు కూడా నేను అది చేయించడం నాకు దూరం అవునుగాక. సిలువ యందు నీ యొక్క ఆనందం ఉండాలి. సిలువ త్యాగం, సిలువ బలి, సిలువ మర్మం, సిలువ రహస్యాలు ఇవన్నీ తెలిసి ఉండాలి. సిలువ లేనిది పునరుద్ధానము లేదు కదా, సిలువ లేనిది నీవు పరలోకానికి వెళ్ళవు కదా. కాబట్టి అనేకులకు ఈ సిలువ సువార్త అందించే బాధ్యత సంఘానికి ఉంది. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు మీరు ఈ పని చెయ్యండి అని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అంటే ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ 12:3 ఏముంది? మీరు అలసట పడక, మీరు విసుకక, మీ ప్రాణములు విసుకకుండానట్టు పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను మీరేం చేయండి? తలంచుకొనుడి. హల్లెలూయా. సిలువ శక్తి లేకుండా మనం ఎలా జీవిస్తాం? ఇక్కడ ఈ లోకంలో జీవించాలంటేనే సిలువను నీవు ధ్యానించాలి. నేను ఒక 10 కార్యాలు మీతో చెప్పాలి. ఉపవాసం అంటే కేవలము ఆహారం మానుకోవడమేనా ఉపవాసం అని ఈరోజు నేను ఆలోచించినాను. నువ్వు తిండి బోతుతనం నుండి విరమించుకొని కొద్దిగా ఆహారం మానేస్తే ఉపవాసం అవుతుందా? కాదు. ఉపవాసం అలాగ ఆహారం మానుకుంటే నీ ఆరోగ్యానికి మంచిదే, కానీ ఉపవాసం అన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యం. అయితే కొన్ని కార్యాలు నీవు ఈ 40 రోజులు పాటించాలి. అది జీవితాంతం అది నీకు మరి అలవాటుగా మారిపోవాలి. మొదటిది ఈ 40 రోజులు కూడా మీరు చాలా తక్కువగా మాట్లాడండి. ఏం చేయమన్నాను? అరుపులు, కేకలు, తమాషలు, సరస్సోక్తులు, జోకులు, పెద్దగా నవ్వడము, ఆర్భాటంగా ఇవన్నీ ఇది ఒక ఉపవాసం అన్నమాట. దిస్ ఆల్సో ఈజ్ ఎ ఫాస్టింగ్ ఫ్రమ్ టాకింగ్ టూ మచ్. దాంట్లో ఫలితం ఉండదు అన్నమాట. మీరు శక్తివంతంగా ఉండాలి మీ ప్రార్థన అన్నప్పుడు చాలా తక్కువగా మితంగా మాట్లాడాలంట. ఫాస్టింగ్ ఫ్రమ్ టాకింగ్ టూ మచ్ అంటే నేను అన్నాను కదా, ఈ నాలుక గురించి ఒక అధ్యాయం ఉంది. అది యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. మనం నాలుకను అదుపులో ఉంచుకుంటే మన భక్తి వ్యర్థం అంట. మనం వినడానికి వేగిరంగా ఉండాలంటే మాట్లాడడానికి చాలా నిదానంగా ఉండాలి. 2 చెవులు ఇచ్చినాడు, 2 కన్నులు ఇచ్చినాడు, నోరు ఒకటే ఇచ్చినాడు కదా. అంటే ఎక్కువ వినాలి, ఎక్కువ చూడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. ముఖ్యంగా ఉపవాసం ఉన్న దినాల్లో మాటలు చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే నీవు వినాలి, నీ చెవులను ఏం చేయాలి? వినడానికి సిద్ధపరచుకోవాలి. అది ఒకటి. రెండవది, చాలా మృదుగా మాట్లాడడానికి మీరు దేవుని శక్తిని అడగండి. సేయింగ్ కైండ్ వర్డ్స్ వితౌట్ హర్టింగ్ అదర్స్. చాలా మటుకు మన మాటల్లో ఇతరులను గాయపరుస్తూ ఉంటాము, అది అలవాటుగా అయిపోయింది. కానీ దేవుని అడుగుదాము, నిగ్రహ శక్తి కావాలి. ఒక వ్యక్తిని బాగా చెడమడం వాయించాలని ప్రేరణ ఉన్నా కానీ కాకుండా కొద్దిగా మృదుగా మాట్లాడడం, వారికి అంత గాయం కలిగించకుండా ఉండడం. కుటుంబంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ నీ మరి వ్యవహారాల్లో కొద్దిగా నీ నాలుకను అదుపులో ఉంచుకోవడం కూడా ఉపవాసంతో సమానమే. ఎందుకంటే నీవు ఆహారం మానుకున్నట్టు మాటలను కూడా నీ యొక్క అదుపులో ఉంచుకోవడం. నిగ్రహ శక్తి కావాలి. అది లేని వారు అడిగి పొందుకోవాలి, తప్పకుండా పొందుకోవాలి. ఎవరైనా, నేను కూడా, మనం అందరం కలిసి కదా మనం ప్రార్థన చేసేది. ప్రార్థనలో ఉండాలి. ఏదో ఒక మాట అని మళ్ళీ దాని మీద ఒక పెద్ద కయ్యాలు కలహాలై దాన్ని ఇంకా నేను ఇలా కాదు అలాగన్నా అని చెప్పి మాట్లాడి సమయాన్ని వేస్ట్ కాకుండా, వ్యర్థం కాకుండా తగినంత మట్టుకే మనం మాట్లాడదాం. సరేనా? ఎంత అవసరమో అంత మాట్లాడదాం. ఎందుకంటే ఇది కూడా ఒక ఉపవాసమే. మీ ఆయన ఒకవేళ బాగా బెదిరించినాడు, కూరకు ఉప్పు లేదు, కారం లేదు, అది లేదు, ఇది లేదు, నువ్వు అట్టనే చేస్తావు అంటే కూడా గమ్మునను బాధింపబడినను నోరు తెరవలేదు. దేవా అంటే ఒక సిలువ స్వభావం అన్నమాట. గమ్మును ఒక మాట 2 మాటల్లో జవాబిస్తున్నావు. ఇంట్లో నెమ్మదైన వాతావరణాన్ని తీసుకొని రావాలి. అరుపులు, కేకలు, ఇతరులు గాయపరిచే మాటలు మానాలి. మూడవది, చాలామంది కోపం ఉన్నది. కోపము నుండి నీవు విడుదల పొందాలి. నిగ్రహ శక్తి, కంట్రోలింగ్ యువర్ టెంపర్, అది కూడా ఉపవాసంలో ఒక భాగమే. కోపం వచ్చినప్పుడల్లా బొబ్బలు పెట్టి, కేకలు పెట్టి, అది ఎత్తేసి ఇది ఎత్తేసి మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ సిలువ ధ్యానం చేస్తే దాంట్లో ఫలితము ఉండదు. అంటే కొద్దిగా డిసిప్లిన్ నేను నేర్పిస్తున్నాను అన్నమాట. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కాదు. వ్యసన పడొద్దు ఈ దినాల్లో అస్సలు. ఎందుకంటే ఇది నిష్ఠతో ఉన్న నిగ్రహ శక్తి నీవు అవలంబించినావు కాబట్టి చాలా కంట్రోల్గా ఉండాలన్నమాట. చాలా పవిత్ర. నిజం చెప్తున్నా కదా, మీ ప్రార్థనలకు అంతా వెంటనే జవాబు వస్తాయి నేను చెప్పిన మాటలు మీరు వింటే. ఎందుకంటే బైబిల్లో ఆధారాలు ఉన్నాయి కదా. కోపం మానుమని ఉంది. కోపపడము కానీ పాపము చేయకూడదు. కోపం వచ్చినా వెంటనే ప్రభువా తప్పైంది, ఐ డోంట్ వాంట్ టు గెట్ యాంగ్రీ అండ్ స్పాయిల్ దిస్ 40 days ప్యూర్ డేస్. పవిత్రమైన ఈ దినాలను నేను కలుషితం చేయకూడదు. కోపం వచ్చింది కానీ నేను ప్రార్థన చేసి మానుకుంటాను.
అని. కోపం వలన ఒరిగేది ఏం లేదు. పైగా అది కీడు, నెమ్మదిలేనితనం, కలహం, కయ్యం ఇవన్నీ ఎందుకు మనకు? ఈ 40 రోజులు చక్కగా ప్రార్థనలు గడపాలి కదా, దేవుని సన్నిధి మనం అనుభవించాలి. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. మరి కోపం వస్తే ఏం చేయాలి? బాగా కోపం వచ్చేసింది అనుకో, గిన్నెలను ఎత్తేయాలనా, తలుపులని పగలగొట్టాలనా? అది దేవుని బిడ్డలకు అస్సలు సరిపోదు, అంటే యోగ్యంగా ఉండదు. దానికి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నేను నాకు ఈ కోపం నుండి నాకు విడుదల దయచేయి. ఎక్కువగా మాట్లాడుతున్నాను, ఎక్కువ మాట్లాడకుండా నాకు నిగ్రహ శక్తి దయచేయి. తర్వాత ఇతరులతో కఠినంగా మాట్లాడుతున్నాను, అంత కఠినంగా మాట్లాడకుండా మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట క్రోధమును రేపు. అందరూ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి అంతే లేదండి. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్. నువ్వైనా నేర్చుకోవాలి, నేనైనా నేర్చుకోవాలి. వాక్యం అద్దం లాంటిది, ఎత్తి చూపెడుతుంది నీ మరకలు కొదువలన్నీ కూడా. కాబట్టి వాక్యానికి విధేయత మనము చూపెట్టాలి. 4వది, చీకటి మాటలు మాట్లాడకూడదు ఈ 40 రోజులు కూడా. నిరీక్షణకరమైన మాటలే మాట్లాడాలి. యువర్ వర్డ్స్ షుడ్ నాట్ బి పెసిమిస్టిక్, బట్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ హోప్ ఇన్ గాడ్. హల్లెలూయా. భర్త మారుతాడంటే మారుతాడనాల, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం మారుతాడో ఏమోనండి. ఎన్ని శిలువ ధ్యానాలండి మేము వచ్చింది. చెప్పులు అరిగిపోయిందండి, ఉపవాసం ఉండి డొక్కలు ఎండిపోయిందండి. ఇంతవరకు మారనవాడు ఇంకెప్పుడు మారుతాడు? అయిపోయింది. ఆ నిగ్రహ శక్తి లేదు మాటల్లో. చీకటి మాట్లాడితే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు. యూఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్. ఎప్పుడు అలా మాట్లాడద్దు. దేవుని గురించి యుక్తమైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. తప్పకుండా మా కుటుంబంలో రక్షణ కలుగుతుందని చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ జక్కయ్య ఇంటికి పోయి యేసుప్రభు అంటాడు, నేడే నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. 40 రోజులు ఉపవాసం చేస్తే రాదా? దేవుడు గుడ్డివాడా చెవిటివాడా? యేసయ్య అని దిగుమన్నాడు. జక్కయ్య దిగు, నేను మీ ఇంటికి వస్తాను. ఇంటికి పోయిందా? నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. 40 రోజులు నీ ప్రయాసం వ్యర్థము కాదు. నీకు అకౌంట్లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నువ్వు చేసే 40 రోజులు. నేను కూర్చొని ఉదయం ఆలోచించినాను, 27 సంవత్సరాల నుండి నా బ్యాలెన్స్ ఎంత పెరిగిపోయిందయ్యా నీ సన్నిధిలో. స్వెల్లింగ్ బ్యాలెన్స్ నీది. నా ప్రయాసం చూస్తున్నావు, నా కన్నీళ్ళు చూసినావు, నా త్యాగం చూసినావు, నా క్రియలు చూసినావు, నా విశ్వాసం చూసినావు, నా పరిచర్య చూసినావు, నా ప్రేమను చూసినావు. అవును, ఒక్కసారి నేను బ్యాలెన్స్ నీకు ఇచ్చేస్తానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒక్కటేసారి. అవును, దేవుడు ఇస్తాడు, నమ్మాలా. యు హ్యావ్ టు బిలీవ్ గాడ్. దేవునిలో ఏ అన్యాయము లేదు, దేవునిలో ఏ చెడుతనము లేదు. గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చీకటి మాటలు నోటికి రానియకండి 40 రోజులు. బాగా వినండి మాట. డోంట్ అట్టర్ నెగటివ్ థింగ్స్. మీరు అలవాటు చేసుకోండి, జీవితాంతం అది అలవాటు అయిపోతుంది. మీ బాబు మారినాడా అండి? ఏం మారలేదని, వాడు పీక తాగి తిరుగుతున్నాడండి, ఇల్లు అంతా పాడు చేస్తున్నాడు. అట్లా మాట్లాడకుండా తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నామని బాబు మారుతాడండి. మీ ఆవిడకు ఆరోగ్యం ఎట్లుందండి? ఇప్పుడు బాగాలేదు కానీ చాలా బాగా ఆరోగ్యం దేవుడు ఇస్తాడండి, నేను నమ్ముతున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి. అంటే బీ పాజిటివ్. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వెలుగు సంబంధమైన మాటగా ఉండాలి. ఎంతమంది పాటిస్తారు? చేతులు చూపెట్టండి. అలాగా. 5వది, ఊరికే చింతించొద్దు. నీవు ప్రభువునందు ఆనందించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చింతించకుండా మీ చింతను ప్రార్థనకు లేక పాటలకు మార్చుకోండి. చింత ఏదున్నా చెత్తబుట్టలు వేసేయండి. అస్సలు చింతతోటి ఏం సాధించలేమండి. అసలు చింత అనేది సాతానుడు ప్రయోగించే పెద్ద అంబు అన్నమాట నీ మీద. మొట్టమొదటి ఉదయం లేవగానే ఒక చింత అని ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తాడు, అంతే, అయిపోయింది. పెద్ద షాట్ కొట్టేస్తాడు. చింత 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 చెప్పే వాక్యాలు కూడా అర్థం కావు, ఏదో గోల పోతారు వస్తారు, అంతేగాని అలాగా చింత. ఇప్పుడు నీ శరీరం అనే పాత్ర పరిశుద్ధంగా పెట్టుకో. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నువ్వేం చేయాలి? నింపుకోవాలి కదా. దేవుని స్తోత్రం.
చింత మానేసి ఏదైనా కానీ నేను ఆ దేవుని నమ్ముతాను అంతే. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతాను కనుక నేను సిగ్గుపడాను. అలాగూ ట్రస్ట్ గాడ్ ఆల్ దీస్ డేస్, హ్యావింగ్ గ్రేట్ హోప్ ఇన్ గాడ్. తర్వాత 6 చూడండి, ఒత్తిడి వద్దు. దేవుని సన్నిధిలో ఉదయం లేస్తున్నావు, సిలువని ధ్యానిస్తున్నావు కాబట్టి ఒత్తిడి ఉన్న కార్యాలు చేయకండి. ప్రెషర్, చాలా ప్రెషర్. నేను మీకు చాలా మంచి చిట్కాలు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఈ 40 రోజులు పెళ్ళిళ్ళు పేరంటాలు మేము పోకుండా కార్యం కాదండి. మేము ఆ చుట్టాలు పట్టాలు తిరగకండి. మీరు దేవుని సన్నిధిలో గడపండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కంట్రోలింగ్ యువర్ టంగ్, యువర్ టెంపర్, టెంప్టేషన్, శోధనలను కూడా జయించాలి కదా నీవు. కాబట్టి నీవు ఒత్తిడి అవసరం లేదు. నేనైతే అలాగే చేస్తాను పని. ఇప్పుడు నాకు ఒక్కటి రోజు 4 ఇన్విటేషన్స్ వచ్చిందండి. ఒకరు కడప అంటున్నారు, ఒకరు వరంగల్ అంటున్నారు, ఆదిలాబాద్ అంటున్నారు. 4 కూడా నేను రావడానికి వీలు కాదని చెప్పిన. మీ మాట అవునంటే అవును, కాదండి నేను ఎక్కడ పరిగెత్తాలి? మీ ఇమ్మునంతా వదిలేసి దేవుని చిత్తం అడుగుతాను. ఏదో ఒక ప్లేస్ పోను, ఖమ్మం పోయి వచ్చినాను, మరి దేవుని కార్యం జరిగింది. నేను 10 కార్యాలు ఒకటేసారి నేను ఎలా తీసుకోవాలి? అవసరం లేదు. అలా దేవుడు మనకి ఇచ్చిన శక్తి కొలది మనం ప్రయాసపడాలి అంతే. ఇంగ్లీష్లో అంటారు, డోంట్ బైట్ ఆఫ్ మోర్ దెన్ వాట్ యూ క్యాన్ చూ. నమ్మలడానికి వీలు లేనంత మింగే అవసరం. ఎంత నమ్ములుతావో అంత వేసుకోను అట్లా. నేను అలాగే చేస్తాను. మరి మీరు అంటారు, అమ్మా ఇంత పెద్ద పరిచయం ఎలా చేస్తున్నారంటే నాకు ఒక టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని, ఆ టెక్నిక్స్ పాటిస్తాను అంతే. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. అన్నీ గందరగోళం చేసి గంపంతా మరి కలగూర గంప చేయలేదు ఎప్పుడు. అట్లా చేస్తే ఇంత పెద్ద సేవ, ఇంత పెద్ద సంఘం ఎలా నడిపిస్తాను? నేను చెయ్యాల్సింది చేస్తాను, చెయ్యొద్దన్నది చెయ్యను. వస్తానంటే రానని అంటాను. పొమ్మని ప్రేరణ ఉంటే తప్ప పిలవకుండా కూడా పోతాను. కొన్ని గృహాలకు పిలవకుండా వెళ్ళాను, వాళ్ళే ఆశ్చర్యపోయినారు. దేవుడు రమ్మన్నాడు నీ ఇంటికి. అవును, వాళ్ళు ఆశీర్వదింపబడినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇవన్నీ దేవుని నియమాల్లో చేసినప్పుడు క్రమము మన జీవితానికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒత్తిడులన్నీ తొలగించుకోండి. ఆల్ సింప్లీ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అటయ్యా, రైల్వే స్టేషన్లో రాసి ఉంటుంది. అది ఎంత తక్కువగా నీవు లగేజ్ తీసుకుపోతే ఎంత సుఖమైన ప్రయాణం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వ్యర్థంగా అటు షాపింగ్లని, షికార్లని, మోన్సాయ్ మార్కెట్ అని, కూరగాయల మార్కెట్ అని, అక్కడని ఇక్కడ తిరిగి అలసిపోయి అస్సలైన ఆశీర్వాదం సిలువ ధ్యానాన్ని ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. అది ఎంత పిచ్చితనం కదా. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాయ్ చర్యనమ్మని దేవుడు ఎందుకు దీవించినంటే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకున్నానంటే వదిలిపెట్టలేదు ఇప్పటిదాకా. థ్యాంక్ యూ. మాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. అటు రావాలి, ఇటు రావాలి, విమానం ఫ్రీ టికెట్, అటు పోదాం ఇటు పోదాం. లేదు, నాకు దేవుడు ఒక పని ఇచ్చినాడు, ఆ పని నేను Hebrews 12 chapter 14 onwards. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. ఎంత పెద్ద మాట. అందరితో సమాధానంగా ఉండు, ఎవరితో కొట్లాడవు. నీ ఎంత కోపానికి రేపినా కొద్ది మౌనంగా ఉండు. ఎందుకంటే నీ దీవెనలు పోతాయి. నిగ్రహ శక్తి కావాలి కదా. కొద్ది కంట్రోల్ యువర్ టెంప్టేషన్. సమాధానం పాటించు, పరిశుద్ధత కలిగి ఉండు. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువునో చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవలపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకో. నిగ్రహ శక్తి లేదండి ఏశావుకు. వాట్ ఏ పిట్టి, సాడ్ స్టేట్. యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములే, కవల పిల్లలు కదా. యాకోబును దేవుడు ప్రేమించి ఏశావును ద్వేషించినాడు. ఎందుకంటే దాని జవాబు ఇక్కడే ఉంది. నిగ్రహ శక్తి లేదు. ఏంటంటే ఆయన ఒక్క పూట కూటి కొరకు ఏం చేసినాడు? జ్యేష్ఠతపు హక్కును అమ్మేసినాడు. ఎందుకులే నాకు జ్యేష్ఠతపు హక్కు. అసలు జ్యేష్ఠతపు హక్కు అనేది చాలా విలువైంది.
అది దేవుని వరం, అది దేవుడిచ్చిన స్థాయి. దాన్ని వదిలేసుకున్నాడు ఒక పూట కూటి కొరకు. అది కూడా కలగూర వంటకం అంటది, రంగురంగులుగా ఎర్రెర్ర కనబడదు గిన్నెలో. దాని కొరకు చిక్కుడుకాయల వంటకం అంట. దాని కొరకు దైవాశీర్వాదాన్ని ఏం చేసినాడు? కోల్పోయినాడు. అందుకే దేవుని కోపం ఏశావును ద్వేషించి మోసగాడని యాకోబును దేవుడు ఏం చేసినాడ? ప్రేమించినాడు. అంటే దేవుడు ఇలాంటి మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు చేజారించుకోదు. దేవుని కోపం వస్తుంది కొన్నిసార్లు. గాడ్ గెట్స్ యాంగ్రీ. చూడండి, ఏ సంఘంలో లేని ఒక విలువైన కార్యాన్ని అన్ని ఏర్పాట్లు చేసి ఎంత అనుకూలపరిచి మీకు దేవుడు అనుగ్రహిస్తే దాన్ని అలకగా చులకగా చేసుకుంటే దేవుని ఉగ్రత వస్తుంది మీ మీద. పరిశుద్ధాత్మ మాట్లాడుతాను, నేను కాదు. గాడ్ గెట్స్ యాంగ్రీ. చూడండి, ఒక చిన్న కార్యానికి గొప్ప దైవాశీర్వాదం పోలిపోయిన ఏశావును చూసినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంట? కోపం. ఏమని పిలుస్తున్నాడు? ఒక్క పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వను హక్కును అమ్మివేసిన ఏశావు అంటే భ్రష్టుడు, ఇంకేంటి వ్యభిచారి అని పిలుస్తున్నాడు. అలా ఉండకుండా మీరు జాగ్రత్తగా చూసుకునండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుతారు. అవకాశం పోయింది. అవకాశం, ఆపర్చునిటీ నాక్స్ ఎట్ యువర్ డోర్ ఓన్లీ వన్స్ అంట. అవకాశం అనేది నీ తలుపు మీద ఒక్కసారి తడుతుందంట. నువ్వు తలుపు తీయకుంటే నిన్ను దాటి వెళ్ళిపోతుందంట. మీరు అనుకున్నారా ఉదయ శిల్వ ధ్యానాలు ఈసారి కాకుండా వచ్చేసారి నీ ఆయుస్సు నీ చేతిలో ఉందా? ఆయుస్సు అనేది దేవుడు ఇవ్వాలి కదా. ఈసారి మీ మధ్యలో ఉన్నాను, వాక్యం ఇస్తానంటున్నాను అంటాను. వచ్చే శిల్వ ధ్యానాలు ఏమవుతుందో నాకేం తెలుసు. కానీ ఇచ్చిన అవకాశాన్ని నేనేం చేయాలి? వాడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపు అనేది మన పదము కాదు. రేపు అనేది సాతాను యొక్క మాట. నేడు అనేది ప్రభు మాట. దేవుని స్తోత్రం. నేడు నీవు నాతో కూడా పరదేశం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడే రక్షణ దినం. ఎంత గొప్ప కార్యం. కాబట్టి నీవు జార విడుచుకోవద్దు దేవుడిచ్చే అవకాశాలు. ఇది గొప్ప, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీలో ఉన్న అవకతవకలన్నీ సరి చేసుకో, లోటుపాట్లన్నీ సవరించుకోవడానికి, సిలువ దగ్గరకు వచ్చి దృష్టిలో సిలువను చూడడానికి, ఉదయం లేవడానికి, విశ్వాసుల గుంపులో చక్కగా కలిసికట్టుగా వెళ్ళడానికి, ప్రభాతంలో దేవుని 46వ కీర్తన 5వ వచనం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేసిన. అరుణోదయం. ఇశ్రాయేల్ ప్రజలు అరుణోదయం కాకుండా కొద్దిగా ఆలస్యంగా లేచిన మన్నా ఏమైపోయేదంట? కరిగిపోయేది. మన్నా కరిగిపోయేది. అండ్ దే కుడ్ నాట్ కలెక్ట్ ద గాడ్ గివెన్ హెవెన్లీ ఫుడ్ బికాస్ ఇట్ యూస్ టు మెల్ట్ అవే ఇఫ్ దే లేజీ స్లీప్. బద్ధకంగా వాళ్ళు నిద్రపోయినారంటే వాళ్ళకు దొరకదు ఆహారం. పరలోకం నుండి దేవుడు పంపిన ఆహారాన్ని కోల్పోయేది. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 8వది చూడండి. కొన్ని కార్యాల నుండి పారిపోవాలన్నమాట. ఎక్కడ పారిపోవాలా? కొన్ని నీచ కార్యాలు, మరి పాప కార్యాల నుండి నీవు అక్కడ నుండి వెళ్ళిపోవాలి. నీవు యూ హ్యావ్ టు ఫ్లీ అవే. చూడండి, 1 కొరింథీ 6:18 వచనంలో ఒక మాట ఉంది, మీరు జారత్వమునకు దూరంగా పారిపోండి. విగ్రహాలకు దూరంగా పారిపోవాలి. అంటే పారిపోకుంటే ప్రమాదం అన్నమాట, అంటుకుంటుందని అర్థం. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలి. పవిత్రమైన దినాలు ఇది, చాలా వెరీ హోలీ డేస్. మనము ఈ పవిత్రత పాటిస్తున్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని కూడా ఎక్కువగా కోరుకోవద్దు, ఎక్కువగా అనుభవించవద్దు. నాకు మాట ఈరోజు దేవుడు మాట్లాడినాడు, సామెతలు 25:16, తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగినేడలా కకివేదువేమో. తేనె అన్నిటికంటే శ్రేష్టమైన ఆహారం. తేనె నీ చేతికి వచ్చినా కానీ అమితంగా దాన్ని త్రాగేయకు. ఎందుకంటే నీవు కడుపు నిండా తాగిన తర్వాత కక్కి వేస్తావు. ఉపవాస దినాల్లో చాలా కొన్ని ప్రమాదాలు ఏంటంటే 2 పూటలు ఉపవాసం ఉంటారు, మొత్తం పెండింగ్ 3వసారి తీర్చేస్తారు. 3వ పూటకు
ఎందుకంటే 2 పూటలు తినలేదు కదా, ఇక అంతా తినేస్తారు రాత్రి. ఎంత ఆయాసపడతారు. అలా కాకుండా దాంట్లో కూడా ఏముండాలి నీకు? నిగ్రహ శక్తి. నన్ను అడిగితే 3 పూటలు తిను, 2 ముద్దలు తక్కువ తిను, అది కూడా ఉపవాసమే. అంటే కొద్దిగా తక్కువ తినడం, అంటే కంట్రోలింగ్ యువర్ అపిటైట్. ఎందుకంటే కొద్ది చురుకుగా ఉండాలి. నేను అతిగా తిని మళ్ళా నిద్ర వచ్చి మళ్ళా సోమర్తనం వచ్చి దైవాశీర్వాదాలు పోగొట్టుకోకుండా, అది నాకు తేనె దొరికినా పర్వాలే, నేను అది తక్కువ తింటాను. మరి ఇంకొక సలహా నేను ఇస్తున్నాను దైవజనురాలుగా, మీరందరూ కూడా ఈ మాంసాహారం ఈ 40 రోజులు మానేయండి. మీ శరీరాలన్నీ నూతనపరచబడతాయి. దేవునికి స్తోత్రం. ఆల్ యువర్ బాడీస్ విల్ బి రిన్యూడ్. ఈ దేవుని మాట, దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ పాయిజన్తో నింపుకుంటున్నారు? రోజు చికెన్ తింటారట, రోజు మటన్, నిన్నటిది మొన్నటిది మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ. మీకు ఎంత పాయిజన్ అండి బాడీలో, ఎన్ని ట్యూమర్స్ ఫామ్ అవుతుంది. ఆ ఇంటెస్టైన్స్ అంతా బ్లాక్ అయిపోయి గడ్డలుగా మారిపోతుంది. అందుకే చిన్న చిన్న పిల్లల గర్భసంచుల్లో సిస్టులు అంట, ట్యూమర్, మాకు తెలియదు ఇవన్నీ అసలు మా జీవితం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అన్ని జబ్బులకు దూరంగా ఉండాలి విశ్వాసులు. అపవాది తంత్రములను నువ్వేం చేయాలి? గుర్తుపట్టాలి. ఎందుకు అంత తినను? ఏది అసలు మాంసాహారం మానేయండి. 40 రోజులు పస్తు పెట్టండి మీ కడుపుకు. మంచి శాకాహారం తినండి. చాలా పోషక విలువలు ఉన్న ఆహారం చాలా చౌకబారుగా దేవుడు పెట్టినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. సో యాక్సెసిబుల్, అది నీ అందుబాటులో ఉంటుంది. 10 రూపాయలు పెడితే పాలకూరలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయి. పాలకూర పప్పు చేసుకొని వేడి అన్నం తింటే ఎంత మజా ఉంటుంది. బిర్యానీ కూడా దానికి సాటి రాదు. అబ్బా చప్పట్లు కొడుతు. కుక్కరీ క్లాస్ కాదు నేను చెప్పేది, కానీ చెప్పాలి. ఎందుకంటే శరీరం మంచి పెట్టుకోకుంటే ఆత్మకు తావు లేదు. ఆత్మ నివసించాలంటే శరీరం ఎలా ఉండాలి? బాగుండాలి. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. హల్లెలూయా. కాబట్టి చక్కగా పెట్టుకోండి. తర్వాత ఇది బాగుందని ఎక్కువ మింగేయకండి, చాలా కంట్రోల్గా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను వార్తాపత్రిక చూసి చాలా బాధపడినాను. నిగ్రహ శక్తి లేక, ఆశా నిగ్రహం లేకుంటే ఎన్ని పాపాలు చేస్తారండి. ఇలాగ చెప్పేవాళ్ళు లేకుంటే దిగజారుడు జీవితమే కదా. ఇప్పుడు ఈ ప్రసంగం పేరేంటి? ఆశా నిగ్రహం లేక నిగ్రహ శక్తి. 70 year old ముసలోడు, 70 సంవత్సరాల వయసు గలవడం, మంచిగా మనవరాలతో ఆడుకోవాలి, భార్యతో సంతోషంగా ఉండాలి, ఒక కుటుంబ యజమానులు ఉండకుండా ఒక 2.5 ఏళ్ల పాపను ఒక పాడుబడ్డ బిల్డింగ్ తీసుకుపోయి అత్యాచారం చేసి ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఈ ముసలైనకు నిగ్రహ శక్తి ఉన్నట్ట లేనట్ట? కోల్పోయినాడు. నాకు అనిపిస్తుంది తిండే కారణం. జాయ్ సిస్టర్ ఎప్పుడు తిండి గురించే మాట్లాడతారు. మీరు అన్నా పర్వాలేదు, నేనైతే చెప్తున్నాను కదా, మీ పిల్లలకు కూడా రోజు పెట్టకండి మటన్. తిరగబడతారు వాళ్ళు. తిను ఆడింత బొజ్జ ఇప్పుడే వచ్చేసింది, ఇంకా తిను. వాని కాలుతో తంతండి. నేను జాగ్రత్త, ప్రార్థనతో పెట్టు. ఈ 40 రోజులు అడుగు, దేవుని తెలివడుగు, జ్ఞానం అడుగు, నా బిడ్డల్ని ఎట్లా పెంచాలని. కూరగాయలు తినిపి మంచిగా. చెప్పిన మాట వింటారు. నేను ఈ మాట మా ఇంట్లో కూడా చెప్తాను. జాగ్రత్త, మీకు చెప్పిన మా ఇంట్లో చెప్పలేదు అనుకోండి, మా పిల్లలకు నేను వాట్సాప్ మెసేజ్ పంపిస్తాను, తక్కువ తినిపి పిల్లలకు, కూరగాయలు తినిపి. ఎందుకంటే చూస్తూ పెరిగిపోతారు, తిరగబడతారు. పొడి మీసాలు వచ్చేసేవాడు, మగోడైపోతాడు, ఎవరి మాట వినాడు. తప్పు చేసింది ఎవరు? తల్లి. కుక్కి తినిపించింది. అంత అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 40 రోజులు కూడా మీరు మీ కుటుంబంలో, నేను అంటున్నాను కదా, మీ చేతుల్లోనే ఉంటుంది మీ కుటుంబ ఆరోగ్యం, కుటుంబ ఆత్మీయ జీవితం కూడా మీ చేతుల్లో. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. 3 రాళ్ళు తన చేతులతో ఏం చేస్తుంది? ఇల్లు కూడా పెరిగేస్తుంది. తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేసి. ఎన్ని పాయింట్స్ అయినాయండి? 9వది నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు వస్త్రధారణ కూడా మంచిగా ఈ 40 రోజులు కొట్టొచ్చినట్టు కలర్లు వేసుకోకండి. మీరు కొద్దిగా అందరికీ ఎందుకు డిస్ట్రాక్షన్ చేయాలి? అమ్మ ఈ మాట జాయ్ సిస్టర్ ఎప్పుడు చెప్పలేదు, ఈసారి చెప్పాలని ప్రేరణ వచ్చింది. అణుకోగలిగి ఉండే దినాలు కదా. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉంటాడు. ఒక అమ్మాయి వచ్చింది, 2 కూడా ఖాళీ రంధ్రాలతో వచ్చింది నా దగ్గర. ఏంటి ఇది ఇలాగుంది? కోల్డ్ షోల్డర్ అంటే ఇది
కోల్డ్ షోల్డర్ అట. అయ్యో బుద్ధి లేనిదానా, చలికి ఎముకలన్నీ ఏమైతే పాడవుతుంది, మళ్ళీ రేపు నీకు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పడానికి కూడా రాదు. ఇంత దరిద్రం అండి ఇది. కాబట్టి నీ వస్త్రధారణ కూడా నీవు ఈ 40 రోజులు పాటించి ఇది ఇట్ బికమ్స్ అ లైఫ్ స్టైల్ ఫర్ యూ. దేవుని స్తోత్రం. నువ్వు ఈ 40 రోజులు శిక్షణ చక్కగా నీ శరీరాన్ని, నీ ఆశలను, నీ మనోభావాలను కొద్దిగా నియంత్రణలో తీసుకొచ్చినావు అంటే ఈ జీవితంలో నీకు అలవాటుగా మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అనుభవంతో చెప్తున్నాను, మనం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు తగుమాత్రం వస్త్రాలతో వెళ్తే చాలు. యు ఆర్ నాట్ గోయింగ్ దేర్ టు అట్రాక్ట్ సమ్వన్. బీ సింపుల్ అండ్ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సిలువ ధ్యానాలకు ఎలా రావాలో అలాగే రావాలా కదా. ఇతరుల కనుదృష్టి నీ మీద పడకుండానట్లు జాగ్రత్త పడ. వారు దేవుని తట్టు చూడాలి, నీ తట్టు కాదు. ఎవరి తట్టు చూడాలి? వాళ్ళందరూ దేవుని తట్టు చూడాలి. నాతో ఏకీభవిస్తే ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పిన మాట అర్థమవుతుంది మీకు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి అక్కడ కూడా ఇతరులను పాపంలో పడివేయకుండా మనము బాధ్యత ఉండొద్దు. అదర్స్ షుడ్ నాట్ ఫాల్ ఇంటూ సిన్ బికాస్ ఆఫ్ అస్. నీ ద్వారా అనేకులు ప్రభు మార్గంలోకి త్రిప్పబడాలి. అదొకటి. తర్వాత 10వది దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని స్తోత్రం. అన్ని ఆశీర్వాదాలు కూడా విధేయతలోనే ఉందని మర్చిపోద్దు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట చూడండి. జాన్ 8:31. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించదు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా అంటే దేవునికి విధేయత నీవు చూపెట్టాలి. దేవుని వాక్యానికి విధేయత చూపెట్టాలి. సామెతలు 25:28 చూడండి. ప్రాబ్స్ 25:28. నేను తొందరలో ముగిస్తాను. ఆకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ సిటీ వితౌట్ వాల్స్. ఫెన్సింగ్ లేని ఇంటిలాగా ఉంటుందట. తన మనసును అదుపులో పెట్టుకోనలేని వాడు ప్రాకారం లేని పట్టణం వలె ఉంటాడని ఉంది. 16:32 చూడండి. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. మరి తప్పకుండా ఇవన్నీ మీరు పాటించినప్పుడు ఒక రోజు వస్తుంది, ఆయన తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఆయనతో కలిసి మనం నిరంతరం రాజ్యం వెళ్తాం అన్నది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఉపవాస ప్రార్థన నిగ్రహ శక్తి అనే ప్రసంగం చేశాను. ఈ లోకంలో మేము కనబడినవన్నీ అనుభవించడానికి కాదు, మిత్తముగా ఉండట చాలా గొప్ప జ్ఞానం అని, మిత్తానుభవము కలిగి ఉండమని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుని తిమోతికి కూడా హెచ్చరిస్తున్నాడు. అన్నిటిలో నువ్వు మిత్తంగా ఉండు. మాట్లాడడంలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆహారం పుచ్చుకోవడంలో కానీ, నిద్రలో కానీ, సుఖం అనుభవించడంలో కానీ, శరీర క్రియల విషయంలో కానీ అన్నిటిలో కూడా దేవుని భయంతో ప్రవర్తిస్తే ఎంత సాఫీగా జరిగిపోతుంది మా యొక్క ప్రయాణం. మమ్మల్ని దీవించడానికి నువ్వు సిద్ధమైనావు తండ్రి. నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు ఆ యోగ్యత, అర్హత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయం లేవడానికి మాకు శక్తి దయచే. వేకువనే నిన్ను వెతకాలి ప్రభువా. అరుణోదయమున మాకు సహాయం చేస్తానన్నావు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదన్నావు. కలవరం మానాలి, కలహాలు మానాలి, కయ్యాలు మానాలి. నీ సన్నిధితో మేము నింపబడినప్పుడు అరుణోదయంలోనే మాకు సహాయం మాకు అందుతుంది నాయన. నీకు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఉదయమే లేచి మన్నాను ఏరుకున్నారు. ఆలస్యం అయితే మన్నా కరిగిపోయేది. అలాగే మా ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం మేము ఉదయం లేవకుంటే. ఎన్ని ఏర్పాట్లు ఈ సంఘం చేస్తుంది అయినా విశ్వాసుల కొరకు, అది గమనించడానికి సహాయం దయచేయండి. ఈ 10 కార్యాలు కూడా పాటిస్తే ఎంత దీవెన, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం. మమ్మల్ని ఆశీర్వదించడానికి నువ్వు ఇచ్చేయించినావు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ, నిద్రాభారం, సోమరితనం, అలసట, అనారోగ్యం ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన అధికారంగా నామలో బంధిస్తున్నాను. గొప్ప దేవ, చురుకైన ఆత్మతో మీరు నింపుమని ప్రార్థన చేస్తున్నాను. ఆసక్తి దయచేయండి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండకూడదన్నావు తండ్రి.
ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాలన్నావు. అట్టి స్వభావం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అన్నావు తండ్రి, నీకు స్తోత్రం. బలాత్కారులే పరలోక రాజ్యాన్ని పట్టుకుంటారని సెలవిచ్చిన దేవ, ఈ ఏర్పాట్లన్నిటి కొరకు వందనాలు. నువ్వు మాట్లాడినావు ప్రభువా, తన మనస్సును అదుపులో ఉంచుకున్న వాడు ప్రాకారం లేని పట్టణం వలె ఉంటాడని వాక్యంలో సెలవిస్తుంది. పరాక్రమశాలి కంటే తన హృదయాన్ని వశపరుచుకున్నవాడు, ఆశ నిగ్రహం వ్యక్తం చేసేవాడు గొప్పవాడని వాక్యం నుండి చదివినాం. గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. దేవుని వాక్యాన్ని విన్న నీ బిడ్డలు, టీవీ ద్వారా విన్నవారు కూడా మరి ఈ ఉపవాస దినాలను చక్కగా పాటించడానికి సహాయం దయచేయండి. నీవు సిద్ధపరిచిన మేలు, నీవు దాచేసిన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించమని, వారు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన దీవెనలు నీ బిడ్డలకు దయచేయమని, ఈ సంఘాన్ని దీవించమని, టీవీ ద్వారా విన్న బిడ్డలు కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలకు నీ మేలు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.